ప్రతి క్షణం ప్రజల పక్షం శ్రీవి న్యూస్. బయటకు వెళ్లే మార్గాన్ని మట్టి దిబ్బలతో రోడ్డు పొడవునా మూసేశారు. అడుగు తీసి అడుగు వెయ్యాలంటేనే ఇబ్బందికరంగా తయారైంది. ఈ విషయాన్ని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందించడం లేదని దళితవాడలోని కాలనీవాసులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం వల్లూరు గ్రామంలోని దళితవాడలో చోటు చేసుకుంది. వారు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక పంట కాలువలో గత వారం రోజుల క్రితం పూడికతీత పనులు చేపట్టే క్రమంలో కాలువలోని మట్టిని తీసి సమీప దళితవాడలోని సీసీ రోడ్డు పొడవునా మట్టిని వేశారని వారు తెలిపారు. ఈ సీసీ రోడ్డును ఆనుకుని సుమారు 30 నివాస గృహాలు ఉన్నాయని, అంతేకాకుండా జగనన్న కాలనీకి వెళ్లే ప్రధాన మార్గం గుండా ఇదే కావటంతో చాలా మంది రోడ్డు మీద ఉన్న మట్టి కారణంగా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నామని తమ బాధను వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని స్థానిక మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లడంతో వారు వెంటనే స్పందించి పరిస్థితిని పరిశీలించారు. సమీప రజకులపేటలో పంట కాల్వ మట్టిని వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పనులు చేసి కేవలం దళితవాడలో మాత్రం కక్ష సాధింపు చేసేలా మట్టిని ఇలా వేసి తమను ఇబ్బందులకు గురి చేసే విధంగా చేయటం దారుణమని మండిపడ్డారు. ఎంపీడీఓ భానుజీరావు, డిప్యూటీ ఎంపీడీఓ వరప్రసాద్, పంచాయతీ కార్యదర్శి శారద అక్కడ పరిస్థితి పరిశీలించారు. మట్టిని వేరే ప్రాంతానికి తరలించేందుకు ప్రొక్లైనర్ సకాలంలో అందుబాటులో లేకపోవడంతో వారు సమస్యను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడి నుంచి అది తవ్వుతానని కరెక్ట్ ఈ నుంచే తవ్వుతున్నారు అంత రైతులు మాకు అలా ఉంది. ఇదే ట్రాఫిక్ అండి. చూడండి ఇక్కడ చూడండి ఎన్ని జగన్ కాళ్ళు కట్టిన కానించి కూడా ఈ ట్రాఫిక్ అసలు ఖాళీ ఉందండి. నైట్ పగలు కూడా ఆ కాళ్ళు కట్టిన కానించి ఇదే దారి అండి. జగన్ కాలనీకి వెళ్ళడానికి ఇదే దారి, చాలా మంది ఈ పక్క వాళ్ళందరూ కూడా వెళ్ళడానికి ఒకటే దారి. ఇదే రోడ్డు మీద వచ్చాక సైడ్ పెట్టించడానికి ఎన్నో లారీలు వెళ్ళినాయి. అయినా కానీ రోడ్డు కూడా ఎంత బాగా జంకలేదు. మనుషులకి దారిలో చేస్తారు. ఇక్కడ కూడా కాదు. మాకు మనుషులు తెచ్చుకుంటా కూడా దారి లేదండి. అసలు కాలువ తవ్వేసి మా ఇళ్ళ పక్కన వేసేస్తారండి. మరి రైతుల కూడా అయితే వేసుకోరు కదా. ఈ సీసా పెంకులకి వర్షానికి కూడా బయటకు వచ్చేస్తున్నాయి. మా కాళ్ళు కూడా తెగిపోతున్నాయి. పాములు కూడా కాళ్ళకి అడ్డుపడిపోతున్నాయండి. మరి మాకు దీనికి పరిష్కారం ఏంటండి? మాకు మరి అప్పుడే వారం రోజులు అవుతుందండి. ఇప్పటికి ఎవరో కూడా పట్టించుకోలేదండి. అసలు అంత దైద్యం అండి. మేము గుమ్మం మెట్టు దిగనాక కూడా లేదండి మాకు. మరి ఏదన్నా అనారోగ్యం వచ్చిందనుకోండి, ఆటో వచ్చే పరిస్థితి కూడా లేదండి మాకు. మేము చేయాలాగా ఉండాలండి. మరి మేము ఎలాగ ఎస్సీలమండి. మేము అంత సులభంగా చూస్తున్నారు. మంచినీళ్ళు పట్టుకుంటా కూడా మాకు దారి లేదండి. ఎక్కడెక్కడ నుంచో దూరా నుంచి రావాలండి. ఈ పైపు కడక రావాలండి. ఎవరు కూడా పైపులు వేయించుకుంటే పరిస్థితుల్లో లేరండి. ఎవరన్నా ఈ గవర్నమెంట్ వేసిన పైపు కడక రావాలండి. మా పరిస్థితులు ఏంటండి? మరి మీరు ఎలాగోలాగా మమ్మల్ని మరి ఈ మట్టి తీయాలని మేము అందరం అడుగుతున్నామండి. మరి త్వరగా తీయాలండి. మరి మాకు మట్టి వల్లూరు గ్రామంలో ఇలా ఎస్సీ మాదిగపేట ఏరియాలో గల జగనన్న కాలనీకి వెళ్ళే దారిలో రహదారిలో సిమెంట్ రోడ్డు పంటకాలువ వీధిలో మరి ఇటీవల కాలంలో రైతులకు ఉపయోగపడుతున్న పంటకాలువ నిమిత్తం జేసీబీ సహాయంతో మట్టిని రోడ్డుకి అడ్డంగా ఇలా సిమెంట్ రోడ్డుకి అడ్డంగా వేసేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మేము ఏమన్నా అడుగుతుంటే వెంటనే తీయించమని అడుగుతుంటే ఎవరేం పీకుతారని, ఎవరో మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అని. అంటే ఎస్సీలు అంటే దళితులు అంటే ఇంత మీకు అహంకారమా? ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను. ఈ డిపార్ట్మెంట్ నేను హెచ్చరిస్తున్నాను. పంచాయతీ డిపార్ట్మెంట్కి చెప్తుంటేనేమో మాకు సంబంధం లేదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటున్నారు. ఇరిగేషన్ వాళ్ళు ఏమో మాకు సంబంధం లేదు, పంచాయతీ డిపార్ట్మెంట్ అంటే దళితులు అంటే ఇంత ప్రజలు ఎంత అవస్థలు పడుతున్నారండి. చిన్నపిల్లలకి అనారోగ్యంతో బాలిపోయి హాస్పిటల్కి తిప్పలేకపోతున్నాం. వృద్ధులు నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఏంటండి ఆరోగ్యాలు పాడవుతున్నాయి. ఏంటి దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఏంటి మాకు ఈ అహంకారం ఏంటి దళితులపై? అంటే ఇంట్ల మీద కేసేసి తీసేసని ఇంత అహంకారమా ఏంటండి? మా దళితులను ఇంకెవరు ఏం ఏంటండి? దళితుల మీద పట్టించుకునే నాదుడు ఎవరు లేరా? అంటే మా ఓట్లు కావాలి, మా ఓట్లు కావాలి. మా ఓట్లను బట్టి మీరు గెలుస్తారు. మీకు గెలవడానికి అవకాశం కావాలి.
కాబట్టి దళితుల్ని వాడుకుంటారు ఓట్ల నిమిత్తం. కానీ ప్రశ్నించే గొంతుని నొక్కిపడేస్తున్నారు. ఎందుకండి అంటే దళితులు అంటే చులకన? పెద్ద పెద్ద రైతులు ఇలా వచ్చి ఏంటండి దళితులు ఇంట్ల మీద వేసేయండి అంటే ఎవడేం చేస్తాడని? ఇంత దారుణమైన వ్యవస్థ ఇంత ఇలా ఉండడం చాలా మేమందరం మా గ్రామస్తులు మా ఎస్సీ ఏరియాలో గల మొత్తం ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా హెచ్చరిస్తున్నామండి. దీన్ని వెంటనే పంచాయతీ డిపార్ట్మెంట్ వారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు వెంటనే తొలగించి అంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా మాకు సహకరించి మా బాధను అర్థం చేసుకుని మీరు వెంటనే ఈ మట్టిని తొలగిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.